సార్ ఓకే సార్. తిరిగి సార్ అన్న సార్ మొత్తం వీడియో తీస్తున్నాం. కెమెరా సైడ్ రా సైడ్ రా. సైడ్ రా సైడ్ రా నాన్న. నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున చేరిక. ఈరోజు ఉదయం నుంచి నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని 9 డివిజన్లకు చెందినటువంటి ఏదైతే అనేక మంది నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి తెలుగుదేశం పార్టీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇంత పెద్ద ఎత్తున చేరికలు రాబోయే ఎన్నికల్లో గెలవబోయేది తెలుగుదేశం పార్టీ కూటమని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజల ఆకాంక్ష ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. నెల్లూరు రూరల్ ప్రజలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, అదేవిధంగా స్వచ్ఛంద సేవలు సంఘాలు, అదేవిధంగా తటస్థులు అనేక మంది ఈ ఎన్నికల్లో నాకు అండగా నిలిచేదానికి ముందుకు వచ్చినందుకు వారందరికీ కోరిపోయిన ధన్యవాదాలు చేసుకుంటూ 9 డివిజన్ల నుంచి ఈ ఉదయం నుంచి ఆ యొక్క వారందరూ వచ్చిన వారందరూ కూడా కండువాలు కట్టి పార్టీలోకి అటు నేను కానీ నా తమ్ముడు తల్లి కానీ ఆహ్వానించడం. ఇంకా కూడా చేరికలు పెద్ద ఎత్తున ఉండబోతున్నాయి. అనేక మంది నాయకులు మాట్లాడి ఉన్నారు. వారందరూ కూడా తేదీలు నిర్ణయించుకుని ఉన్నారు. ఆ తేదీ ప్రకారం వారందరి చేరికలు కూడా ఉంటాయి. నేను మళ్ళీ చెప్తూ ఉన్నా, ఎన్నికలు సమీపించే వేళ నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీలో ఎంత పెద్ద ఎత్తున చేరికలు స్పష్టమైన సంకేతానికి నిదర్శనం. ఏమిటా సంకేతం అంటే, ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యేటప్పటికీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడల తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుంది. ఎక్కడా కూడా అధికార పార్టీకి చేసేదానికి నాయకులు కార్యకర్తలు సిద్ధంగా లేరు.
ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. వివిధ రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. దేనికి సిద్ధం అంటే తెలుగుదేశం పార్టీని ఘన విజయం సాధించారు. నెల్లూరు నియోజకవర్గంలో చరిత్ర సృష్టించే అతి భారీ మెజార్టీతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుందని